అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఏపీకి కేంద్రం నుంచి అదిరిపోయే శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కొత్త మెడికల్ కాలేజీలు, ఆరోగ్య సేవల కోసం చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయం అందించబోతోంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులకు 40% వరకు ఆర్థిక సహాయం అందించబోతుందట. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయం తెలుపుతూ లేఖ రాశారు. పీపీపీ పద్ధతిలో నిర్మించే మెడికల్ కాలేజీలు, ఇతర ఆరోగ్య ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. మూలధన వ్యయంలో 30 నుంచి 40% వరకు గ్రాంట్గా ఇస్తామని, ఒక నిర్వహణ వ్యయంలా 20% వరకు గ్రాంట్గా అందిస్తామని తన లేఖలో జేపీ నడ్డా పేర్కొన్నారు. అయితే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం కింద పీపీపీ పద్ధతిలో నిర్మించే ఆరోగ్య ప్రాజెక్టులకు కేంద్రం నిధులు అందిస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి 2,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు కూడా దీనిని ఉపయోగించుకోవాలని, వైద్య సేవలు మరింతగా విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇక రాష్ట్రంలో ఆరోగ్య రంగం అభివృద్ధికి ఇది సహాయపడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా పీపీపీ సెల్ను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్రాలు కూడా ఇలాంటి సెల్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అండ్ పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఈ సెల్లు ఉపయోగపడతాయని చెప్పుకొచ్చింది. అలాగే ఆరోగ్య రంగంలో పీపీపీ మోడల్ను అమలు చేయడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జేపీ నడ్డా లేఖలో రాశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయని, ఏపీ కూడా అందిపుచ్చుకోవడం హర్షణీయమన్నారు. అయితే ఆరోగ్య రంగంలో పీపీపీ పద్ధతిని తీసుకురావడాన్ని ప్రతిపక్ష వైసీపీ గత కొద్ది రోజులుగా తప్పుపడుతోంది. ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పీపీపీ ప్రాజెక్టులకు ప్రోత్సహించాలని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది.